రే ఏంట్రా నీ యాగం ఇక్కడ? పొద్దున్నే తాగాడు అనుకుంటానా, వాసన వస్తుంది. ఇలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాడన్నా, నేనే అడ్డుపడ్డా. తాగితే దేవుడు దండం పెట్టుకోకూడదా? దండం పెట్టుకోవడమే కాదు, కనీసం ఆ దర్గాబుల్లో కూడా రాకూడదు. ఏం నీతులు చెప్తున్నావురా? బొమ్మ దగ్గర ఏమో డీజే పెట్టాలి, డీజే ముందేమో తాగి తందనం ఆడాలి. రైతన్న, నిన్న కాక మొన్న బొమ్మ ఊరేగింపోయింది, తాగి ఎందుకు దండం పెట్టుకున్నావు? ఆ రోజు ఇంట్లో ఎవరు లేకపోతే మా ఇంటి వరకు వచ్చిందిరా బొమ్మ. కానుక ఇవ్వాలి కాబట్టి కానుకిచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాం. దేవుడు ఏమన్నా నేను తాగి కానుకేమన్నాడా, లేకపోతే కోరికలు కోరుకోమన్నాడా? దేవుడు మీరు తాగి తందనాలు వేసినా కానీ బాధపడారు, కానీ ఆ తాగిన మైకంలో మీరు చేసే పనుల వల్ల ఏంటి నా భక్తులు నన్ను కొలుచుకుని ఎలా చేస్తున్నారని బాధపడతాను. గణేష, ఈసారి మా కుర్రోళ్ళందరూ ఎవరు తాక్కోకుండా మీ ఊరేగింపుని అంగరంగ వైభవంగా చేస్తారు. సరే అన్న, అలాగే చేద్దాం. అవును, రేపు ఊరేగింపు కదా, వాళ్ళ నైట్ చేయాల్సిన పనులు ఏంటో చెప్పన్నా.